ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనలో రాగద్వేషాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? నాకు ఫలానాదంటే ఇష్టము, ఫలానాదంటే ఇష్టం లేదు, ఒకరంటే ఇష్టము, ఇంకొకరంటే నాకు ఇష్టం లేదు. ఇలాంటి రాగద్వేషాలు మనలో ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే భేద దృష్టితో చూడడం వల్ల. అదిగో అది నాకంటే వేరుగా ఉంది, ఇతడు నాకంటే వేరుగా ఉన్నాడు, ఇతడిది వేరే కులం, ఇతడిది వేరే మతం, ఇతడిది వేరే జాతి, ఇతడిది వేరే దేశం అనేటటువంటి భేద దృష్టితో చూడడం వల్ల, అందువల్లే మనలో రాగద్వేషాలు అనేవి పుట్టుకొస్తున్నాయి. ఆ రాగద్వేషాలే మనల్ని ఈ సంసారంలో గట్టిగా బంధిస్తున్నాయి. ఆ రాగద్వేషాలే మనల్ని ఈ జనన మరణ సంసారంలో గట్టిగా బంధిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ రాగద్వేషాలు ఉండడం వల్లే మనం మళ్ళీ పుడుతూ మళ్ళీ చేస్తూ, మళ్ళీ పుడుతూ మళ్ళీ చేస్తూ, మళ్ళీ పుడుతూ ఉన్నాం. పునరపి జననం పునరపి మరణం ఎందుకు కలుగుతుంది? మనలో ఈ రాగద్వేషాలు ఉండడం వల్ల. అవి ఎందుకు కలుగుతున్నాయి? భేద దృష్టి ఉండడం వల్ల. చూడండి అయ్యా, మరి ఏమిటి పరిష్కారం? వీటన్నిటికీ ఏమిటి పరిష్కారం? ఒకటే దెబ్బ, ఒకటే బ్రహ్మాస్త్రం. కంప్లీట్ అటెన్షన్, సావధానత. ఇక మీదట మీరు ఏ వస్తువునైనా గమనించేటప్పుడు అది నాకంటే వేరుగా ఉంది అనే ఆలోచనలతో చూడకండి. మరి ఎలా చూడాలి? మీ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా కంప్లీట్ అటెన్షన్తో దాన్నే చూస్తూ ఉండండి. మీ ఎదురుగా ఉండే వస్తువునే లేదా వ్యక్తినే చూస్తూ ఉండండి, వితౌట్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ఎనీ థాట్స్. అలా చూస్తూ ఉండగా ఉండగా ఏమవుతుంది? ఆ అటెన్షన్లో మిమ్మల్ని మీరు కోల్పోతారు. నేను ఫలానా అనే ఆలోచనలు కోల్పోతారు. ఎప్పుడైతే ఆ ఆలోచన లయమైపోతుందో నేను చూసేది ఫలానా అనే ఆలోచన లయమైపోతుంది. ఎప్పుడైతే ఆ రెండు ఆలోచనలు లయమైపోతాయో అప్పుడు ఒక కంప్లీట్ అటెన్షన్ అనేది మీకు అనుభవానికి వస్తుంది. ఆ అటెన్షనే సమాధి స్థితి లేదా బ్రాహ్మీ స్థితి. ఆ స్థితిలో ఉండి మీరు చూసినప్పుడు అప్పుడు మీకు సత్యం అనుభవానికి వస్తుంది. అది అంటే ఇంకో విధంగా చెప్పమంటారా? ఈ ప్రపంచమంతా పుట్టక ముందు ఏది ఉందో, ప్రపంచమంతా ప్రళయకాలంలో నశించిపోయిన తర్వాత ఏముంటుందో అది మీకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడే ఈ క్షణమే అనుభవానికి వస్తుంది. అంత గొప్పది ఆ బ్రాహ్మీ స్థితి. మొత్తము ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో, ప్రళయకాలంలో ఎక్కడ లయమైపోతుందో అది ఆ స్థితే బ్రాహ్మీ స్థితి. బా, ఇంకా చేయండి. ఇంతకంటే గొప్ప బోధ లేదు. చెప్పండి, ఈ క్లాస్ ఎలా అనిపించింది మీకు? ఇంకా చేస్తారా ప్రాక్టికల్ గా లేదా? చెప్పండి. చాలా బాగుంది, చేస్తామండి గురువు గారు. ఇంకా అది ఈ సావధాన స్థితితో బ్రతకండి. మొత్తం మీ జీవితాన్నే మార్చేటటువంటి అద్భుతమైన బోధ ఇది. మీరు ఈ మీరు మీరు ఈ స్థితిలో బ్రతుకుతూ ఉంటే మీ జీవితం ఎంతో గొప్పగా మారిపోతుంది. అంతేకాదు, మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కూడా చక్కదిద్దబడతాయి. అసలు మీ దృష్టికోణమే, మీ పర్సెప్షనే మారిపోతుంది. ప్రపంచాన్ని చూసేటటువంటి మీ దృష్టే మారిపోతుంది. అది కాబట్టి అందరూ కూడా ఇంకా వెంటనే ఇంకా సాధన చేయండి. ఈ క్లాస్ అయిపోతూనే ఇంకా ఈ సాధన అనేది క్రమక్రమంగా ఇంకా మీరు ఎలా చేయాలి? ఏదో ప్రతిరోజు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు కాదు, ఇంకా ఇది ఇది మీకు ఇంకా సహజం అయిపోవాలి. ఇంకా మీరు ఏది చేస్తున్నా, ఏ పని చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. భగవద్గీతలో చెప్పాడు కదా భగవంతుడు. మీరు దేన్ని చూస్తూ ఉన్నా, దేన్ని వింటూ ఉన్నా, ఏది తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్నా ఇదే అటెన్షన్ కొనసాగుతూ ఉండాలి, ఇదే సమాధి స్థితి కొనసాగుతూ ఉండాలయ్యా. అలాంటి వాడే ధీరుడు, అలాంటి వాడే అన్ని బంధాల నుండి విడుదలై శాశ్వతమైన తన స్వరూపాన్ని పొంది శాశ్వతుడైపోతున్నాడు, జనన మరణాలను దాటిపోతున్నాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.